హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటంటే వాట్ ఈజ్ ఏ అల్గారిథమ్ అండ్ వాట్ ఈజ్ ఏ ఫ్లో చార్ట్ అండ్ వాట్ ఈజ్ ఏ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్. సో ఫస్ట్ మనం అల్గారిథమ్ అంటే ఏంటో క్లియర్గా డిస్కస్ చేద్దాం. అల్గారిథమ్ ఇట్ ఈజ్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏదైనా టాస్క్ ఆర్ ఏదైనా వర్క్ అనేది కంప్లీట్ అవ్వాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చేసే ప్రతి పనిని క్లియర్గా రాసుకోవటాన్ని అల్గారిథమ్ అంటారు. సో అంటే ఏంటంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం టీ తయారు చేయాలనుకుంటే మనకి ఏం రిక్వైర్మెంట్స్ కావాలి. సో టీ తయారు చేయాలంటే నాకు టీ పౌడర్, అదేవిధంగా వాటర్, బౌలు, గ్యాస్, సో మిల్క్, షుగర్ ఇవన్నీ కావాలి. సో ఏంటంటే ఫస్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక బౌల్ని తీసుకొని గ్యాస్ మీద పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ పోయటం, ఆ తర్వాత వచ్చేసరికి దానికి టీ పౌడర్ అనేది యాడ్ చేయటం, నెక్స్ట్ మిల్క్ యాడ్ చేయటం, ఆ తర్వాత షుగర్ యాడ్ చేయటం, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి సర్వ్ చేయడం. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క పాయింట్ని స్టెప్ బై స్టెప్ నీట్గా రాసుకుంటాను. సో అలా రాసుకోవటాన్నే మనం ఇక్కడ అల్గారిథమ్ అని అంటారు. సో ఆ వర్క్ అనేది కంప్లీట్ అయ్యే వరకు మనం ఏమేం చేస్తున్నాం అనేది క్లియర్ కంటెంట్ రాసుకోవటాన్ని అల్గారిథమ్ అంటారు. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి వెళ్ళి సో ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. అల్గారిథమ్ టు యాడ్ 2 నెంబర్స్. సో ఇక్కడ ఏంటంటే 2 నెంబర్స్ని యాడ్ చేయడానికి ఒక అల్గారిథమ్ అనేది రాస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 2 నెంబర్స్ని యాడ్ చేయాలి అంటే మనకి 3 వేరియబుల్స్ కావాలి. సో అంటే ఎగ్జాంపుల్కి చూడండి, a = 10, b = 20. సో ఈ 2 ఉంటే సరిపోతాయా? లేదు. c అనే వాల్యూ కూడా ఉంటే, వేరియబుల్ కూడా ఉంటే అక్కడ c = a + b అంటారు. సో అంటే a + bలో ఉన్న వాల్యూ cలోకి వెళ్తుంది. సో ఇక్కడ వీటన్నింటినీ క్లియర్గా మనం ఎలా రాసుకుంటామో ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ అల్గారిథమ్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు ప్రతిది ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి స్టెప్ 1 స్టార్ట్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ 2 ఇక్కడ ఏంటి, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. కాబట్టి మనకి ఏం చేయాలంటే ఫస్ట్ ఇన్పుట్ ద ఫస్ట్ నెంబర్ యాజ్ ఏ నేను తీసుకుంటున్నాను. సో ఫస్ట్ నెంబర్ అనేది ఏగా తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇన్పుట్ ద సెకండ్ నెంబర్ యాజ్ బి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే సెకండ్ నెంబర్ని బిగా తీసుకుంటున్నాను. సో ఫస్ట్ నెంబర్ని వచ్చేసరికి ఏగా తీసుకున్నాను, సెకండ్ నెంబర్ని వచ్చేసరికి బిగా తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ సెట్ సి = a + b అంటున్నాను. సో ఇప్పుడు ఏం చేశాను, ఏలో ఒక వాల్యూ అనేది తీసుకున్నాను ఇన్పుట్గా, బిలో ఒక వాల్యూ అనేది తీసుకున్నాను. తర్వాత ఏం చేస్తున్నాను, సెట్ చేస్తున్నాను ఏమని, సి = a + b అని. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏలో ఇచ్చిన వాల్యూ ప్లస్ బిలో ఇచ్చిన వాల్యూ 2 యాడ్ అయ్యి సిలోకి స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, మ్యాథ్స్లో ఈ కి ఏంటంటే మీనింగ్ a = b అంటే ఈ 2 సమానం అని. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఇలా రాస్తే ఈక్వల్ అని. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇలా సింగిల్ = రాస్తే మీనింగ్ ఏంటంటే రైట్ సైడ్ ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్ వచ్చి స్టోర్ అవుతుందని. సో అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, a + b అనే వాల్యూ వచ్చేసి సిలోకి స్టోర్ అవుతుంది. ఇలా రాస్తే ఇక్కడ ఈక్వల్ అని మీనింగ్. సో నెక్స్ట్ వచ్చేసరికి సెట్ సి = a + b అన్నారు. తర్వాత ఏం చేస్తున్నాను, ప్రింట్ సిని ప్రింట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఏమని ప్రింట్ అవుతుంది, ఏలో బిలో ఉన్న వాల్యూ వచ్చి ప్రింట్ అవుతుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసరికి ఎండ్. స్టార్ట్తో స్టార్ట్ చేశాను, ఎండ్తో ఎండ్ చేశాను. మధ్యలో వచ్చేసరికి మీ ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు. సో మీకు డౌట్ రావచ్చు, ఇలాగే తీసుకోవాలా అని. అలా అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ స్టెప్ 2లో నేను ఏం చేస్తానంటే a, b అని తీసుకుంటాను. ఇక్కడ b అనేది రాయను. సో అంటే ఏం జరుగుతుంది, ఇన్పుట్ ద ఫస్ట్ నెంబర్ యాజ్ ఏ, సెకండ్ నెంబర్ యాజ్ బి అని చెప్పేసి ఒకే లైన్లో తీసుకుంటాను. తర్వాత సెట్ సి = a + b అని పెట్టుకుంటాను. నెక్స్ట్ ప్రింట్ సి, ఎండ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే 6 స్టెప్స్లో కంప్లీట్ అయ్యేది 5 స్టెప్స్లోనే కంప్లీట్ అవుతుంది. సో ఇలాగ ఏం జరుగుతుందంటే ఫ్యూ లైన్స్లోనే మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ అనేది ఉంటుంది. సో అల్గారిథమ్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలా రాస్తారు, కానీ ఫైనల్గా వచ్చే అవుట్పుట్ మాత్రం అందరికీ ఒకేలా ఉంటుంది. సో ఇది అల్గారిథమ్ అంటే. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫ్లో చార్ట్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఫ్లో చార్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆర్ ఇట్ ఈజ్ ఏ పిక్చోరియల్ రిప్రజెంటేషన్. అంటే ఏంటంటే ఇక్కడ ఒక డయాగ్రామ్స్లో కానీ నెక్స్ట్ అదేవిధంగా సింబల్స్లో కానీ మనం రిప్రజెంటేషన్ చేయటం. సో ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మనకి ఏమేం కావాలి అనే రిక్వైర్మెంట్స్ ఇంజనీర్కి చెప్తారు. సో చెప్పిన తర్వాత అతను ఏం చేస్తాడంటే క్లియర్గా మనకి
ఒక డయాగ్రామ్ గీసి ఇస్తాడు. ఆ డయాగ్రామ్ అనేది చూసుకున్న తర్వాతే మనకి ఏం జరుగుతుందంటే ఆ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది క్లారిటీ వస్తుంది. దాన్ని చూసే కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఆ టైప్లో. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అల్గారిథంలో మనం ఏదైతే రాసామో వాటిని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది చేసేస్తాం ఒక డయాగ్రామ్ లాగా. అల్గారిథం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు ఫ్లో చార్ట్ అనేది. సో ఇప్పుడు ఒకసారి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ఫ్లో చార్ట్లో మనం కొన్ని సింబల్స్ అనేవి ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ సింబల్ చూడండి, కొన్ని సింబల్స్ అనేవి మనం నోట్ చేసుకోవాలి. సో ఫస్ట్ సింబల్ ఇది, దీన్ని ఏమంటారంటే స్టార్ట్ ఆర్ ఎండ్ అంటారు ఈ సింబల్ని. నెక్స్ట్ అదేవిధంగా ఈ సింబల్ని టెర్మినల్ అంటారు. నెక్స్ట్ వన్ చూడండి, యారో మార్క్. అది అప్ యారో మార్క్ కావచ్చు, డౌన్ కావచ్చు, లెఫ్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని యారోస్ అంటారు. అదేవిధంగా ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఫ్లో ఆఫ్ కంట్రోల్ కింద యూజ్ అవుతుంది. అంటే వెళ్ళటానికి ఎటు వెళ్తుంది అనే దాని గురించి ఈ సింబల్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి రెక్టాంగిల్ షేప్ అనేది ప్రాసెసింగ్ కోసం యూజ్ చేస్తారు ఈ షేప్ని. నెక్స్ట్ అదేవిధంగా ప్యారలలోగ్రామ్ అంటారు. సో ఈ సింబల్ వచ్చేసరికి ఇన్పుట్ ఆర్ అవుట్పుట్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్ అదేవిధంగా డైమండ్ సింబల్ని డెసిషన్ సింబల్ కింద యూజ్ చేస్తారు. అంటే ట్రూనా ఫాల్సా, మేల్ ఆర్ ఫిమేల్. సో ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాలంటే మనం ఇక్కడ ఈ సింబల్ని యూజ్ చేస్తారు. సో లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి సర్కిల్. ఈ సర్కిల్ అనేది మనం కనెక్టర్ కింద యూజ్ చేస్తారు. సో ఇప్పుడు చెప్పిన వాటిలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ ఎగ్జాంపుల్లో క్లారిఫికేషన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు సేమ్ మన అల్గారిథం అనేది ఏదైతే రాశానో అదే అల్గారిథంని ఇక్కడ ఫ్లో చార్ట్గా రిప్రజెంటేషన్ ఇచ్చాను. సో ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, ఫస్ట్ ఇక్కడ అల్గారిథంలో మనం రాసింది ఏంటి, స్టెప్ 1 ఏంటి, స్టార్ట్. సో స్టెప్ 1 స్టార్ట్ని ఇక్కడ స్టార్ట్ సింబల్తో రిప్రజెంటేషన్ ఇచ్చాను. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటి, ఇన్పుట్ ద ఫస్ట్ నెంబర్ యాజ్ ఏ అనేది తీసుకున్నాను. ఏకి ఇన్పుట్గా ఇచ్చాను, ఏని ఇన్పుట్గా. సో ఇక్కడ వచ్చేసరికి ఇన్పుట్కి మనం ఏ సింబల్ని యూజ్ చేసాం, ప్యారలోగ్రామ్ని యూజ్ చేసాం. సో కాబట్టి ఇన్పుట్ సింబల్ ఇది. నెక్స్ట్ ఇన్పుట్ ద సెకండ్ నెంబర్ యాజ్ బి. నెక్స్ట్ అదేవిధంగా ఇది కూడా ఏమవుతుంది, ఇన్పుట్ సింబల్. చూడండి ఇక్కడ రాసాను ఇన్పుట్ ద సెకండ్ నెంబర్ యాజ్ బి అని. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసారా మధ్యలో యారో మార్క్స్, ఇది వచ్చేసరికి ఎటు నుంచి ఎటు వెళ్తుంది, ఫ్లో అనేది ఎటు వెళ్తుంది, పైనుంచి కిందకి వెళ్తుంది. సో అక్కడ రాశాను చూడండి ఫ్లో ఆఫ్ కంట్రోల్ అని. సో ఎటు నుంచి ఎటు వెళ్తుంది అనే దాని గురించి ఇక్కడ యూజ్ చేస్తున్నాం యారో మార్క్స్. నెక్స్ట్ సెట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో అంటే ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఏ ప్లస్ బి అనేది ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి ఎడిషన్ జరిగి సిలోకి వచ్చి స్టోర్ అవుతుంది. సో అది ప్రాసెస్కి మనం ఏ సింబల్ యూజ్ చేసాం, రెక్టాంగులర్ సింబల్ యూజ్ చేసాం. సో చూడండి, నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇదేమవుతుంది, ప్రింట్ సి. ఇక్కడ చూసారు కదా ప్రింట్ సి, లాస్ట్ అండ్ ఫైనల్. సో ఇక్కడ ప్రింట్ సి అంటే మీనింగ్ ఏంటిది, అవుట్పుట్. సో మనం ఇన్పుట్కి అవుట్పుట్కి ఒకే సింబల్ యూజ్ చేసాం. నెక్స్ట్ అదేవిధంగా చూడండి లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి ఎండ్. సో ఇక్కడ కూడా చూడండి ఎండ్, స్టార్ట్కి ఎండ్కి ఒకే సింబల్ అనేది యూజ్ చేసాం. స్టార్ట్కి ఎండ్కి ఒకే సింబల్. నెక్స్ట్ అదేవిధంగా ఇన్పుట్కి అవుట్పుట్కి ఒకే సింబల్ యూజ్ చేసాం. నెక్స్ట్ ప్రాసెసింగ్కి మాత్రం సపరేట్ సింబల్ అనేది యూజ్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డైమండ్కి ఆల్రెడీ చెప్పాను, డెసిషన్ కోసం డైమండ్ సింబల్ అనేది యూజ్ చేస్తారు. సో ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అనే కండిషన్స్ అప్పుడు మాత్రం ఈ కండిషన్ యూజ్ చేస్తాం. ఇది నెక్స్ట్ క్లాస్లో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి కనెక్టర్. సో ఈ కనెక్టర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే చూడండి, ఇక్కడ ఈ పేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజీలో మనం మనం వేసే ఫ్లో చార్ట్ అనేది కంప్లీట్ అవ్వలేదు. సో కంప్లీట్ అవ్వనప్పుడు ఏం యూజ్ చేస్తామంటే ఇక్కడ ఈ కనెక్టర్ అనేది ఇట్లా స్టార్ట్ చేస్తాం ఎండింగ్లో, కరెక్ట్గా ఎండింగ్లో. సో ఇక్కడ ఏం జరిగింది, ఎండ్ అనేది ఇక్కడ లేదు, ప్రింట్ సి, తర్వాత ఇంకా మ్యాటర్ ఉంది. సో మ్యాటర్ ఉన్నప్పుడు ఏం చేస్తాను, ఈ కనెక్టర్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాను. నెక్స్ట్ పేజ్లో స్టార్టింగ్లో కనెక్టర్ అనేది యూజ్ చేస్తాను. సో ఈ కనెక్టర్ పక్కన మనకి ఇక్కడ ఎండ్ అని రాసేస్తాను. సో ఎండ్ అనేది ఇక్కడ పట్టలేదు, ఎండ్ అని కాదు, ఇక్కడ ఏదైనా ఒక పేజ్లో పట్టినప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే ఈ కనెక్టర్ సింబల్ అనేది ఎండింగ్లో రాస్తాను. నెక్స్ట్ అదేవిధంగా ఆ పక్క పేజ్లో సేమ్ కనెక్టర్ సింబల్ అనేది స్టార్టింగ్లో యూజ్ చేస్తాను. సో ఇది మనకి అల్గారిథం అంటే ఫ్లో చార్ట్ అంటే. సో నెక్స్ట్ వచ్చేసరికి అల్గారిథంకి ఫ్లో చార్ట్కి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ అనేవి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ ప్లెయిన్ టెక్స్ట్ ఆర్ యూజ్డ్. సో అల్గారిథంలో మనం రాసింది ఏంటి, టెక్స్టేగా మనకి టైప్ చేసింది, సింబల్స్ ఏమి యూజ్ చేయలేదు కదా. నెక్స్ట్ ఫ్లో చార్ట్ అంటే
సింబల్స్ షేప్స్ ఆర్ యూజ్డ్. సో సింబల్స్ షేప్స్ అనేవి ఇక్కడ యూజ్ చేసాం. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ కాంప్లెక్స్ టు అండర్స్టాండ్. సో అల్గారిథం అనేది అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. నెక్స్ట్, ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ పిక్చరల్ రిప్రజెంటేషన్ ఆర్ వీడియోస్, మూవీస్ ఇలాంటివి చాలా ఈజీగా గుర్తుంటుంది. ఎగ్జాంపుల్కి మనం ఏదైనా మూవీ చూసామంటే అది చాలా కాలం గుర్తుంటుంది. అదే కనుక మనం నార్మల్గా ఏదైనా బుక్లో కానీ ఇది నార్మల్గా ఏదైనా మ్యాటర్ అనేది చదివామంటే అదే స్టోరీని మనం నార్మల్గా చదివామంటే మనకు గుర్తుండదు. సో అది అందుకనే ఇక్కడ ఏం జరుగుతుందంటే అల్గారిథం అనేది టెక్స్ట్లో ఉన్నది చాలా అర్థం చేసుకోవడం చాలా కష్టం. అదే పిక్చోరియల్ రిప్రజెంటేషన్ అయితే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కన్స్ట్రక్ట్. సో అంటే ఏంటంటే ఇది తయారు చేయడం చాలా కష్టం. ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనల్ని ఒక అసైన్మెంట్ అనేది రాయమన్నారు. సో ఏదైనా ఒక అసైన్మెంట్, కరెంట్ గురించి ఒక అసైన్మెంట్ రాయమన్నారు. సో అసైన్మెంట్ రాయటం అనేది చాలా కష్టం. నీ పక్కన వాళ్ళు ఏం చేస్తారంటే దాని మీద పేరు లేకపోతే చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేసుకుని దాన్నే కాపీ కొట్టేస్తారు. సో తయారు చేయడం అనేది కష్టం, కాపీ చేయడం అనేది చాలా ఈజీ, చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేసుకోవడం. సో అలాగే ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే అల్గారిథం అనేది తయారు చేయడం, కన్స్ట్రక్ట్ చేయడం చాలా కష్టం. సో ఇక్కడ ఫ్లో చార్ట్ అనేది ఏం జరుగుతుందంటే అల్గారిథం చూసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ యూజ్ చేస్తాం, ఇంప్లిమెంటేషన్ చేస్తాం కాబట్టి ఇది ఈజీ. సో చూడండి ఇక్కడ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కన్స్ట్రక్ట్, సింపుల్ టు కన్స్ట్రక్ట్. అది సింపుల్గా ఉంటుంది కన్స్ట్రక్షన్ చేయడం. నెక్స్ట్ అదేవిధంగా ఇట్ ఈస్ ఇండిపెండెంట్. సో అల్గారిథం అనేది ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇన్పుట్ ద ఫస్ట్ నెంబర్ యాజ్ ఏ, ఇన్పుట్ ద సెకండ్ నెంబర్ యాజ్ ఏ అన్నాను, బి అన్నాను. సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఏం ఇది ఇండిపెండెంట్. ఓకేనా, ఇది వచ్చేసరికి ఏం జరుగుతుంది డిపెండెంట్. ఇది ఎలాగైతే రాశానో సేమ్ ఇది కూడా అలాగే ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో అల్గారిథం అనేది ఏంటంటే ఇండిపెండెంట్, మన ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. కానీ ఫ్లో చార్ట్ అనేది ఏంటంటే ఇండిపెండెంట్ కాదు, డిపెండెంట్. ఎవరి మీద డిపెండ్ అవుతుంది? ఈ అల్గారిథం మీద ఫ్లో చార్ట్ అనేది డిపెండ్ అవుతుంది. సో చూడండి, కావాలంటే ఇక్కడ స్టార్ట్ అని రాశా కాబట్టి ఇక్కడ స్టార్ట్ అని రాశాను, ఇక్కడ ఏ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఏ తీసుకున్నాను, నెక్స్ట్ బి తీసుకున్నాను కాబట్టి బి తీసుకున్నాను. అలా కాకుండా ఇక్కడ ఏ కామా బి అని తీసుకుంటే ఇది అవసరం ఉండదు, ఇక్కడే ఏ కామా బి అని వచ్చేస్తుంది. సో అది అందుకని ఇట్ ఈజ్ ఏ ఇండిపెండెంట్, ఇట్ ఈజ్ ఏ డిపెండెంట్. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఈజీ టు డీబగ్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డీబగ్. సో ఇక్కడ చూడండి అల్గారిథం అనేది ఏంటంటే మనం మాడిఫై చేసుకోవచ్చు, ఎందుకంటే టెక్స్ట్ ఏడియాలి కదా. ఎంఎస్ వాళ్ళు ఏదైనా మ్యాటర్ రాశారు, ఏం చేస్తారు, ఈజీగా బ్యాక్ కొట్టుకోవచ్చు, ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు. మధ్యలోనైనా మ్యాటర్ అనేది ఒక 10 పేజీల మ్యాటర్ రాశారు, మధ్యలోనైనా మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఏం జరుగుతుందంటే ఇట్ ఈస్ ఈజీ టు డీబగ్. డీబగ్ మీన్స్ అంటే ఎర్రర్స్ ఏమైనా ఉంటే తీసేయచ్చు. కానీ పిక్చరల్ రిప్రజెంటేషన్లో మనం ఏదైనా తీసేయాలంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో చూడండి ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డీబగ్. సో ఏమన్నా ఎర్రర్స్ ఏమైనా వచ్చాయి అంటే మనం దీంట్లో ఉన్న ఈ పిక్చర్ తీసేయాలంటే ఇక్కడ చూడండి మనం ఈ పిక్చర్ డిలీట్ చేసుకోవాలి, నెక్స్ట్ ఈ యారో మార్క్ డిలీట్ చేయాలి, అదేవిధంగా ఈ యారో మార్క్ని దీనికి యాడ్ చేయాలి. సో ఇట్లా ఏం జరుగుతుందంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనకి అల్గారిథం అంటే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అదేవిధంగా ఫ్లో చార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈ రెండింటి వల్ల యూజ్ ఏంటి అంటే జనరల్గా మనం సి లాంగ్వేజ్ రాయాలన్నా, C++ రాయాలన్నా, జావా ప్రోగ్రామింగ్ రాయాలన్నా సరే మనకి ఫస్ట్ అల్గారిథం అనేది రాసుకోవాలి. సో అంటే అసలు ప్రాబ్లం ఏంటి, మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి అనేది మనం ఏంటంటే అల్గారిథంలో క్లారిఫై చేసుకుంటాం. ఆ రాసిన అల్గారిథం అనేది ప్రోగ్రామ్ డెవలపర్స్కి కొంచెం కష్టంగా ఉంటుంది. సో అందుకని ఏం చేస్తారంటే ఈ అల్గారిథంని మనం పిక్చరల్ రిప్రజెంటేషన్లోకి మారుస్తాం. ఈ పిక్చరల్ రిప్రజెంటేషన్ అనేది ప్రోగ్రామ్ డెవలపర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తాను, ప్రోగ్రామ్ రాసే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫ్లో చార్ట్ తీసుకొని అలా అన్ని ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేసేస్తారు. కాన్సెప్ట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ప్రతిదానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.